ఆ, ఇదిగో. అయ్యి బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. హే, ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. వారిని. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడ ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. ఆ? సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. ఆ? 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఓకే, పద. ఎప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని. ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా, డైనింగ్ టేబుల్ మీద ఉంది. రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ, అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా. మనం వడ్డించుకుందాం. ఓకే, కమ్. రండి, ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా, రండి, తీసుకో. రైస్. ఓ, ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్కరోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే. వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది. ఏం మిగిల్చకండి, కుక్కకి ముందే వేసేసాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా? ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా? ఊరే, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని. బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరే, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. అసలు ఈ నందినికి అసలు ఏమైంది? వాళ్ళ నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనేజ్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది. అర్ధరాత్రుళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే? మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు, అందుకే అలా మాట్లాడాను. మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను. రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి, 4 రకాల వంటలతో అన్నం పెడతాను. మీరు కూర్చొని వడ్డిస్తాను. అది నా నందిని. రాగంగా రా, ఈ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలివి, నా కంటికి వెలుగువి. రా. అదేంటండి, రాత్రి పూట చేసుకోవాల్సిన శోభను పగలు పెట్టారు. అంటే ఫస్ట్ నైట్ నాకు అచ్చరాలేదు గంగా, అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే పెట్టా. నీకేమి అబ్జెక్షన్ లేదుగా? భర్త మాతే భార్య మాత, మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా, ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే. మాటలు ఆపి ముందు విప్పండి. ఓకే, అలాగే. ఈ కటింగ్ సీజన్ ఏంటి? సరే, షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నేను కట్ చేస్తాను. కళ్ళు తెరువు గంగా. సుగుణాభిరాముడు, సమరణ భీముడు,
మగాడు ఒక్క మగాడు శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రసదేవ దేవుడు. ఏంది మీరు గుత్తంకాయలో ఉన్నారేమోనని నేను భయపడ్డానండి, కానీ గుత్తంకాయలో గుండ్రంగా ఉన్నారండి. ఇంకా నయం, ముదిరిపోయిన మునక్కాయలాగా ఇంత పొడుగుంటారా లేదు. ఏమండి పాలు తాగండి. ఏంటి పాలు పాలు ఏంటి పాలు తాగండి. టాబ్లెట్ వేసుకొని వస్తా. టాబ్లెట్ వేసుకొని వస్తా. పాలు తాగమంటే టాబ్లెట్ అంటారేంటి? ఈ గంటల పోతలు ఊరిస్తున్నారండి. అయ్యో, చిన్నప్పుడు పోతలు చంపేస్తున్నాడు. యా, వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం, నేను దురద కంపెనీ రిప్రజెంటేటివ్. అయ్యో, మీరేంటండి దురద మిషన్ అమ్ముతున్నారు? పిల్లాన్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం. మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలక్రీమ్ రాయండి, 1 minute లో దురద పెడుతుంది. అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి. ఈ మిషన్ కొంటే ఈ జలక్రీమ్ ఫ్రీ. దీని విల 499 రూపాయలు మాత్రమే. అయ్యో, నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా? నీకోసమా? ఆ, అయినా పరాయి వాళ్ళకి అమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా? జోకులు ఆపేసి రండి, ఫస్ట్ డేట్ చేసుకుందాం. ఫస్ట్ డేనా? రండి వద్దు మేడం. రండి. గంగా, అయ్యా అయ్యవా, జోకులు ఆపేసి రండి. ఇదేదో అచ్చుబుచ్చిలాగానే ఉంది. ఈ అవకాశం జార విడుచుకోవద్దు. ఆ, మీ ఆయన లేడా? అయ్యవా, మీరే మీ గురించి అడుగుతున్నారేంటి? రండి. పద. ఏమండి, డబ్బుల పూట మీరు ఇద్దరా? డబల్ కాదు, మీ ఇద్దరా? కాదు, వాడు సేల్స్ మ్యాన్, నేను నీ మొగుండి. అరే నువ్వు బయట పరా. అదే సింగలు. సింగిల్. అమ్మో, అయ్యో, దీని మొగడు ఇంట్లో ఉన్నాడు. ఏమండి, ఏమండి? అతను మీ పొలిగే ఉన్నారు, మీ బెదరా? మీరు కదలలా? అవునే, నేను రాముడు వాడు భీముడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఏంటి? చెప్పండి, మీరు ఇద్దరా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? అయ్యయ్యో, నా చీలానే చంగిస్తున్నారు. రండి రండి ఎక్కడికి? రండి, పైగా పైగా. ఎక్కడికి? పోత చూడడానికి. రండి. చిన్నప్పుడు మీ పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాడు మీలాగే ఉన్నారండి, నన్ను నమ్మండి. ఏంటి ఇది? నా చిన్నప్పుడు ఫోటోనా? మీరు నమ్మలేదా? ఇక్కడ రండి, మీకు అంతలో తిరిగిన పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ కండలు తిరిగిన ఫోటో నాదే. ఓరి నాయనో, ప్రపంచంలో ఎవరికి లేని జబ్బు దీనికి ఉన్నట్టుంది. ఎవరిని చూసినా నాలాగే కనపడుతున్నట్టున్నాడు. దీనికి ఒకటే మెడిసిన్. ఏమే, ఆ, ఇవాటి నుంచి గుర్తు పెట్టుకో. రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను. సరిగ్గా సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వస్తాను. ఈ లోపు రాను. ఒకవేళ వచ్చినా నేను కాదు. అర్థమైందా? అర్థమయ్యింది. మళ్ళీ చెప్పు. అర్థమయ్యింది. ఫిక్స్ అయిపో. ఫిక్స్, ఫిక్స్, ఫిక్స్. గంగా, సరిగ్గా ఇన్వాల్వ్ అవరా భయ్యా. భయ్యా. ఒంటరిగా ఇన్వాల్వ్ అయ్యావే భయ్యా. లగ్న పత్రిక ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయో లేదో చెక్ చేయడానికి ముందే వచ్చాను. అయితే నిన్ను గౌరవించుకునే అదృష్టం నాకు కలిగించు. ఓకే. ఏం కావాలి? బోర్నవిటా, బూస్ట్, కోకో కోలా, పెప్సీ ఉండదుగా? పెప్సీ ఉన్నదిగా. రైట్ చాయిస్ యూ భయ్యా. ఆహా. పరో భయ్యా, ఆ స్విమ్మింగ్ పూల్ చూడు ఎంత అందంగా ఉందో. ఆ. చూడు ఆ. చూడు భయ్యా. నువ్వు అయిపోయావురా పరో. చాలా బాగుంది. ఆ, వెనక నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చా. ఆ వెనకాల అలలు చూడు ఎలా కదులుతున్నాయో. అవునవును, చూడు భయ్యా, బాగుంటాయి. చూడు. ఆ. అలలు కదులుతూ కదులుతూ భలేగా మారాయి. అదిగో అటు చూడు, రంగురంగుల టైర్లు ఎంత బాగున్నాయో చూడు భయ్యా. అటు నుంచి ఇటు నుంచి అటు భలే కదులుతున్నాయి. ఆ. ఆ నీటి పరుపు చూడు ఎంత అందంగా ఉందో. ఎక్కడా? అక్కడా. మార్చకుండా వీళ్ళు దెబ్బతీస్తాను చూడు. ఆ మార్చారు. అంతకుముందు వేరే పరుపు ఉండేది అక్కడ. భయ్యా, ఆ నీళ్ల మీద బంతులు చూడు ఎలా కదలబోతున్నాయో. కదలబోతున్నాయి. చూడు, విచిత్రం భయ్యా. బహు విచిత్రం భయ్యా. భయ్యా, మనం ఒక్కొక్కసారి తెలుసుండి కూడా గోతులో పడతాం కదా. ఆహా, నేను ముదురును భయ్యా, స్విమ్మింగ్ పూల్ లో కూడా పడను. భయ్యా మహామేధావి. కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. చీర్స్. చీర్స్.
భయ్యా మన ఇద్దరం దీంట్లో దిగి స్నానం చేద్దామా? ఏ అప్పుడే కళ్ళు తిరుగుతున్నాయా? ఇవి చూస్తే నీకే కళ్ళు తిరుగుతాయి. ఇదేంటి? మా ఇంటి బాత్రూమ్ తాళం చేతులు. అడచి ఇదేం సరదా? మోసం దగా. ఏ కడుపులో టెలిఫోన్ తీగలు కదులుతున్నాయా? టోటల్ ఎక్స్చేంజ్ కదిలిపోతుంది. ఇవ్వనరా రాంగ్ నెంబర్ ఇవ్వను. గ్రౌండ్ ఫ్లోర్ కొలాప్స్. ఏంట్రా ఎవడో చెయ్యపట్లేదు? ఏంట్రా పరుగు కళ్ళు కనబట్లా? నీకే కళ్ళు కనపట్ల నీ డబ్బా రేకుల డ్రెస్ నువ్వు. నన్నేమన్నాను, నా డ్రెస్ మాత్రం అనుకో. పోరా గొట్టం. మరి అదే, నన్ను ఏదనంటే అనన్నావు అందుకే అన్నా. అవతల వస్తుంది ఎవరు అనుకున్నావు? మా మలేషియా మదన్ బాబు. ఏడి ఇదిరే ఉదరే ఓహో నువ్వే కదా. మీసాలేమయ్యే? మలేషియాలో ఉన్నప్పుడు తీసేసి కొరిగించుకోవడానికి మలేషియా వెళ్ళింది కాదు, సంపాదించడానికి. అవి పెట్టెలు పట్టలా కాదు, కట్టలు. లక్ష్మి కోసం డబ్బులు సంపాదించడానికే మలేషియా వెళ్ళా. తను పెళ్లి చేసుకోవడానికే మన ఊరొచ్చా. అందుకే రా పొద్దు నుంచి లక్ష్మి గంతులేస్తుంది. గంతులేస్తుందా? మరైదే ఏంటి మీరంటే ఆవిడకి బాగా, అందుకే వచ్చిన సంబంధం వల్ల చెడగొడుతుందని వాళ్ళ టెన్షన్ పడుతున్నాడండి. ఎవడో మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళ నాన్నగారు కలవండి, ఖచ్చితంగా లక్ష్మి మీకేసి పెళ్లి చేస్తాను. అయ్యా లక్ష్మి చేసుకునేవాడు ఎలా అనుకున్నావారా? మన చేతులు ఏదో ఒకటి పెడతాడు. ఇదిగా అబ్బా లక్ష్మిని చేసుకోబోయేది ఈయన. ఏయ్, నమస్కారం. మీ అమ్మాయి లక్ష్మి మదన్ గారి మీద మనసు పడింది. ఆడేవాడు వాడే వీడు. నాది ఈ ఊరే. ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీది నాది ఒకటే కులం. ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మలేషియా వెళ్ళి కోట్లు సంపాదించాను. ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు. వచ్చే శ్రావణ మాసం మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు గనక అంటే లక్ష్మి మెడలో 3 ముళ్ళు. ఆ తర్వాత మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీరు తప్పకుండా మీ అమ్మాయిని ఈడికే ఇచ్చేస్తారని మీరు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. నోరు ముయ్యాలా అంటే ఆ రాముగడికి ఇచ్చేద్దామనే?